గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. శ్రావణి వినిపిస్తుందా నేను మాట్లాడేది? హలో, హలో. వింటే ఓకే, రైట్. మీ ఫ్రెండ్స్ ఇంకా రాలే. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఎస్, మనము లాస్ట్ క్లాస్లో ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాము. అయితే లాస్ట్లో జస్ట్ లాస్ట్ పేరాగ్రాఫ్ చెప్పుకునేప్పుడు పోయినాం. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ ఏంది అనేది. వాచ్ ద వీడియో ఆఫ్ ఎ స్పీచ్ బై యువర్ ఫేవరెట్ వరల్డ్ లీడర్, ఎనీ లీడర్. ఓకే, అబ్జర్వ్ కీన్లీ ద యూజ్ ఆఫ్ వర్డ్స్ టు కనెక్ట్ విత్ ఆడియన్స్. ఆడియన్స్తో ఎటువంటి పదాలు అతను యూజ్ చేస్తున్నాడు. హౌ ఈజ్ హిస్ ఆర్ హర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్, అతని ఎటువంటి పదాలు, చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే హీ ఆర్ షీ స్పీక్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఆర్ వెన్ మేకింగ్ క్యాజువల్ రిమార్క్స్. సో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు, ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు వాడే పదాలే వాడుతున్నాడా లేదంటే డిఫరెంట్గా వాడుతున్నాడా? నోట్ యువర్ అబ్జర్వేషన్స్. సో మనం ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా డివైడ్ చేసాము ఆన్సర్ని. ఓకే, ఫస్ట్ వన్ వచ్చిందే పబ్లిక్ స్పీచ్. పబ్లిక్ స్పీచ్లో ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఆర్ క్యాజువల్ కాన్వర్జేషన్లో ఏ విధంగా ఉంటుంది అని చూసామన్నట్టు. సో పబ్లిక్ స్పీచ్లో ఫార్మాలిటీ అండ్ ప్రెసిషన్, సో ఫార్మల్ లాంగ్వేజ్ వాడతారు ఎక్కువగా. ఎగ్జాంపుల్ వచ్చి వీఆర్ రెజల్యూట్లీ కమిటెడ్ టు అచీవింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ ఫర్ అవర్ నేషన్. సో ఇక్కడ వాడిన పదాలన్నీ కూడా ఫార్మల్ వర్డ్స్ అన్నట్టు. అదేవిధంగా రెటారికల్ డివైసెస్ లైక్ సిమిలీ, మెటఫర్, ఇటువంటివన్నీ వాడతారు అని చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్ వచ్చి అవర్ జర్నీ టువర్డ్ ప్రోగ్రెస్ ఈజ్ మ్యారథాన్ నాట్ ఏ స్ప్రింట్. ఓకే, మ్యారథాన్ లాంటిది స్ప్రింట్ లాంటిది కాదు, అంటే కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రోగ్రెస్ని మ్యారథాన్తో పోల్చడం జరిగింది. అంటే దీన్ని ఏమంటారంటే మెటఫర్ అంటాం, నాట్ సిమిలీ, మెటఫర్ అనేది చెప్తాం అన్నట్టు. అదేవిధంగా ఎలివేటెడ్ టోన్ అనేది ఎలా ఉంటుంది, చాలా ఎలివేటెడ్గా, చాలా హైఫై లాంగ్వేజ్లో ఉంటా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చిన టుగెదర్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఛాలెంజ్ అండ్ బిల్డ్ ఎ బ్రైటర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. మనమందరం కలిస్తే మనం బ్రైట్ ఫ్యూచర్ అనేది సాధించవచ్చు అని చెప్తున్నాడు. దెన్ ఇంటర్వ్యూ ఆర్ క్యాజువల్ కాన్వర్జేషన్, ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ అన్నట్టు. సో కాన్వర్జేషనల్ టోన్, ఇక్కడ టోన్ ఎలా ఉంటుందంటే లాంగ్వేజ్ అనేది కాన్వర్జేషనల్ అంటే డైలాగ్ రూపంలో ఉంటుంది, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి యూ నో అవర్ మెయిన్ ఫోకస్ రైట్ నౌ ఈజ్ ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్ సిటిజన్స్. సో ఇక్కడ చూడండి ఎటువంటి ఉందో, అంటే దీనికి జవాబు చూడండి వెల్ అనే పదం యూజ్ చేశారు. బట్ వేరేస్ ఇక్కడ చూస్తే ఇటువంటి లేదన్నట్టు, వీఆర్ రెజల్యూట్లీ కమిటెడ్ అని అన్నట్టు. దీన్నే కాన్వర్జేషనల్ టోన్ అని చెప్పుకోవచ్చు. దెన్ సింప్లర్ లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుందంట, హైఫై లాంగ్వేజ్ అనేది ఉండదు. అదేవిధంగా మెటఫర్స్, సిమిలీస్ ఇటువంటివన్నీ యూజ్ చేయరు అన్నట్టు. వీఆర్ వర్కింగ్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ద మెడికల్ కేర్ దే నీడ్ నో మ్యాటర్ వేర్ దే లివ్. ఒక సింపుల్ లాంగ్వేజ్ ఉంది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అండ్ ఆథెంటిసిటీ, అంటే ఎంగేజ్మెంట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే పీపుల్ అటెన్షన్, జనాల్ని అటెన్షన్లో పెట్టుకోవడానికి ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడర్స్ ఆఫెన్ షేర్ పర్సనల్ అనెక్డోట్స్, ఎమోషన్స్, ఎక్స్పీరియన్సెస్ టు అపియర్ ఆథెంటిక్ అండ్ ఎగ్జాంపుల్, ఐ రిమెంబర్ విజిటింగ్ ఏ స్మాల్ విలేజ్ వేర్ ఐ మెట్ ఎ యంగ్ గర్ల్ హూ ఇన్స్పైర్డ్ మీ విత్ హర్ డ్రీమ్స్. సో ఇటువంటి చిన్న చిన్న కథలు జనరల్గా మనం అసెంబ్లీలో చూస్తూ ఉంటామంట, ఇటువంటి కథలే మనం మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. In essence, the language choices depend on the desired impact and the relationship between the leader and the audience. So, language choice అనేది డిపెండ్ ఆన్ ద డిజైర్డ్ ఇంపాక్ట్. మనం ఏం ఇంపాక్ట్ కోరుకుంటున్నాము, అంటే ఏం ఎఫెక్ట్ కోరుకుంటున్నాం, వాట్ ఈజ్ అవర్ పర్పస్ అనే దానిపైన, అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లీడర్ అండ్ ద ఆడియన్స్. అదేవిధంగా మనకు ఆడియన్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఎటువంటి సంబంధం ఉంది అనే దానిపైన కూడా మనం వాడే పదాల యొక్క చాయిస్ అనేది ఆధారపడి ఉంటుంది. పదాలు, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా. పబ్లిక్ స్పీచెస్ డిమాండ్ ఏ ఫార్మల్ ఇన్స్పిరేషనల్ టోన్. ఇంకా పబ్లిక్ స్పీచ్లో మనము ఎటువంటి లాంగ్వేజ్ వాడతాం, ఫార్మల్ లాంగ్వేజ్ వాడతాం. ఇన్స్పిరేషనల్ అంటే ఇన్స్పైర్ చేసే విధంగా అటువంటి టోన్ వాడుతూ ఉంటాము. వేరేస్ ఇంటర్వ్యూస్ రిక్వైర్ రిలేటబిలిటీ అండ్ ఆథెంటిసిటీ. ఇంటర్వ్యూస్లో ఎలా ఉంటుందంటే రిలేటబిలిటీ, అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడగల, ఆథెంటిసిటీ అంటే మనం మాట్లాడేది వాడు నమ్మాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ క్యాజువల్ కాన్వర్జేషన్స్ ప్రమోట్ అప్రోచబిలిటీ. క్యాజువల్ కాన్వర్జేషన్ అప్రోచబిలిటీ అంటే చాలా క్లోజ్నెస్ ఉంటుంది అన్నట్టు, అంటే జనరల్గా ఫ్రెండ్స్ మధ్య జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇది క్యాజువల్ కాన్వర్జేషన్స్.
and engagement. Effective leaders adapt their communication style to suit each situation and కనెక్ట్ విత్ వేరియస్ ఆడియన్సెస్. కాబట్టి ఎఫెక్టివ్ లీడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అడాప్ట్ దేర్ కమ్యూనికేషన్ స్టైల్ టు సూట్ ఈచ్ సిచ్యువేషన్. అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళ భాష అనేది కూడా మారిపోతూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి భాష అనేది మారిపోతూ ఉంటుంది. సో దట్ దే కెన్ అట్రాక్ట్ ద ఆడియన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్. ఒక్కొక్క ఆడియన్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నా అనుకోండి, వాళ్ళ మినిస్టర్స్తో మాట్లాడే మాట కామన్ మ్యాన్తో మాట్లాడాడు. అదేవిధంగా ఆఫీసర్స్తో మాట్లాడే భాష కామన్ మ్యాన్తో మాట్లాడు. ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్, ఎఫెక్టివ్ స్పీకర్, అండ్ యూ షుడ్ నో టు హూమ్ యు ఆర్ స్పీకింగ్ విత్. ఎవరితో మాట్లాడుతున్నావు, వాళ్ళకు నీకు మధ్య ఎటువంటి సంబంధం ఉంది, అసలు నీ యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక రాజకీయ నాయకుడి దగ్గర పోయినారు, ఓకే, అండ్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం. అక్కడ మీరు మాట్లాడే భాష డిఫరెంట్గా ఉంటుంది. అదే ప్రాబ్లం నీ ఫ్రెండ్తో డిస్కస్ చేసినప్పుడు అక్కడ భాష డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనకు కామన్గా తెలుసు, కానీ బట్ యూ షుడ్ బికమ్ మోర్ కాన్షియస్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎఫెక్టివ్ స్పీకర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దెన్ నౌ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాచ్ ద సేమ్ వీడియో అగైన్. సో ఇంతకుముందు ఏమడిగినాడు, ఒక వీడియో చూడండి, అక్కడ వీడియోలో వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడతారండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంటే సేమ్ అదే వీడియో మళ్ళీ ఇంకోసారి చూడండి. నోటీస్ హౌ ద స్పీకర్ ఎంప్లాయిస్ స్ట్రాటజీస్ ఆఫ్ ఐ కాంటాక్ట్. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అన్నట్టు. ఇంతకుముందు ఏమో వర్డ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ ఏ విధంగా అతను ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పాసెస్ అండ్ జెస్చర్స్ అండ్ కమ్యూనికేట్స్ నాన్ వర్బల్లీ. సో పైనదేమో వర్బల్. ఇప్పుడు నాన్ వర్బల్గా అతను ఏ విధంగా ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నాడో దాన్ని అబ్జర్వ్ చేసి మేక్ ఎ లిస్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిమార్క్స్. దాన్ని అబ్జర్వ్ చేసి మీరు ఏమేమి చూసారో అవన్నీ చూడండి అని చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఆన్సర్ చూసినామంటే మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాము, తర్వాత ఈ బాడీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్వి ఆ క్వశ్చన్లు ఏమడిగినా అదే రాసాం. ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పాసెస్, జెస్చర్స్, ఆ తర్వాత సిగ్నిఫికెంట్ నాన్ వర్బల్ రిమార్క్స్. ఇంకా నాన్ వర్బల్గా ఏ విధంగా అతను మాట్లాడుతున్నాడు, ఓకే, దానివల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ కొన్ని పాయింట్ వైజ్ బుల్లెట్ రూపంలో మనం ఇచ్చామన్నట్టు. ఓకే, నౌ లెట్ us రీడ్ ద ఆన్సర్. ఫస్ట్ వన్ చూడండి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కన్వేయింగ్ ఎ స్పీకర్స్ మెసేజ్. ఓకే, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది 1 minute. ఓకే, రైట్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కన్వేయింగ్ స్పీకర్స్ మెసేజ్. సో మనం మాట్లాడేటప్పుడు ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే బోత్ వి యూస్, ఓకే, ఓన్లీ వర్బల్ కమ్యూనికేషనే కాదు, వర్బల్ కమ్యూనికేషన్స్తో పాటు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా జోడిస్తాం అన్నట్టు. ఓకే, వీ యూజ్ దెమ్ జుడిషియస్లీ సో దట్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్. ఎందుకంటే మా చేతులు ఊపడం కానివ్వండి, ఐ కాంటాక్ట్ కానివ్వండి, బాడీ పొజిషన్ కానివ్వండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మాట్లాడేప్పుడు కొద్దిసేపు ఆపడం కానివ్వండి, దాన్ని పాసెస్ అంటాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా మనం చెప్పే విషయాలను ఆడియన్స్కి బాగా అర్థమయ్యే విధంగా ఇది హెల్ప్ చేస్తాయి. ఏవి? నాన్ వర్బల్ క్యూస్ అంటాం. నాన్ వర్బల్ క్యూస్. హియర్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ నాన్ వర్బల్ క్యూస్ అండ్ దేర్ పొటెన్షియల్ ఇంపాక్ట్. సో ఈ నాన్ వర్బల్ క్యూస్ ఏంటివి, ముఖ్యంగా వాటి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అంటే వాటి ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నట్టు. ఫస్ట్ వన్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది చూడండి ఏం చేస్తుందో, ఎస్టాబ్లిషెస్ కనెక్షన్ విత్ ఆడియన్స్. ఎప్పుడైతే మనకు ఐ కాంటాక్ట్ ఉంటుందో ఆడియన్స్ అనేవాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. మనం ఎక్కడో చూసుకొని మాట్లాడితే వాళ్ళు మనకు కనెక్ట్ కారు. వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఓకే, కాబట్టి ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. కన్వేస్ కాన్ఫిడెన్స్ అండ్ సిన్సియారిటీ. ఇంకోటి చూడండి, మన జనరల్గా ఇంటర్వ్యూస్ పోయినాం అనుకోండి, ఇంటర్వ్యూస్లో వాళ్ళు మీరు చెప్పే సమాధానాల కంటే మీ బాడీ లాంగ్వేజ్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ కాంటాక్ట్. మనం సమాధానాలు చెప్పే వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఓకే, సమాధానం ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ సమాధానం చెప్పేటప్పుడు మీరు ఐ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ 4-5 మంది ఉన్నారు అనుకోండి, ఒకరిపైనే చూడకుండా అందరి వైపు చూస్తూ కొద్దిసేపు, ఒక సెకండ్ ఒకడు ఇంకో అట్లా చూస్తూ మాట్లాడాలన్నట్టు. అది ఏం చేస్తుందంటే ఆ విధంగా మాట్లాడడం వల్ల ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ సిన్సియారిటీ. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు,
ఓకే. అదేవిధంగా ఎంత సిన్సియర్‌గా ఉన్నారు. అంటే మీ సమాధానాల్లో నిజాయితీ ఎంతుంది అనేది వాళ్ళకి అర్థమైతుంది. మీరు కళ్ళు మూసుకొని లేకపోతే కళ్ళు ఆ పక్క, ఈ పక్క తిప్పుకొని లేకపోతే తలకాయ దించుకొని మాట్లాడినారనుకోండి వాళ్ళకి అర్థమైపోద్ది. వీడు అబద్ధాలు చెప్తున్నాడు. వీనికి కాన్ఫిడెన్స్ లేదు అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఎంగేజెస్ ఇండివిడ్యువల్స్ అండ్ హోల్డ్స్ దేర్ అటెన్షన్. ఓకే. ఇంకోటేమంటే ఎంగేజెస్ ఇంతకుముందు ఎంగేజ్‌మెంట్ అంటే మనం చెప్పాము. మన అటెన్షన్ గ్రాబింగ్ అన్నట్టు. అంటే వాడు మనం చెప్పే విషయాల్ని వినాలి. వినే విధంగా మనం చేయాలి. సో, దీంట్లో ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్లాస్ రూమ్‌లో టీచరు స్టూడెంట్ వైపు చూసినప్పుడు వాడు చాలా అటెంట్‌గా కూర్చుంటాడు. చూడకుండా టీచర్ బోర్డ్ పైన రాసుకుంటూ ఉన్నాడనుకోండి వాడి పని వాడు చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో, ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇట్ ఎంగేజెస్ ఇండివిడ్యువల్స్. ఆ ఇండివిడ్యువల్స్‌ని ఆ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. దేనికి ఎంగేజ్ చేస్తది? సో దట్ దే లిజన్ టు అవర్ క్లాస్ ఆర్ సారీ అవర్ స్పీచ్ ఆహ్, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ అన్నట్టు. అండ్ హోల్డ్స్ దేర్ అటెన్షన్. వాళ్ళ అటెన్షన్‌ని మనం పట్టుకుంటాము. సో, ఐ కాంటాక్ట్ వల్ల మనకి లాభాలున్నాయి. ఇంపాక్ట్ అనేది ఉందన్నట్టు. సో, ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇంక తర్వాత ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ రిఫ్లెక్ట్స్ ఎమోషన్స్ అండ్ అథెంటిసిటీ. ఎమోషన్స్‌ని మనం జనరల్‌గా ఫేస్ ద్వారానే మనం బాగా రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఓకే. సో దట్ వెదర్ వి ఆర్ వెరీ సాడ్ ఆర్ వెదర్ వి ఆర్ వెరీ హ్యాపీ ఆర్ వెదర్ వి ఆర్ కాన్ఫిడెంట్, వెదర్ వి ఆర్ డిస్ట్రెస్డ్, వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ఎనీ ఎమోషన్ దట్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ త్రూ అవర్ ఫేస్ ఎన్హాన్సెస్ ఆడియన్సెస్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద స్పీకర్స్ టోన్. అదేవిధంగా ఇట్ ఎన్హాన్సెస్ ఆడియన్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద స్పీకర్స్ టోన్. స్పీకర్ మాట్లాడేటటువంటి భాష యొక్క అర్థాన్ని, టోన్‌ని ఈ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది ఇట్ ఎన్హాన్సెస్. వాళ్ళ ఆడియన్స్ ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రియేట్స్ ఎంపతి అండ్ కనెక్షన్. ఇంగా ఎంపతి అంటే ఏమిరా అంటే సింపతి లాగా అన్నట్టు. సింపతి, ఎంపతి అంటాం గదా! సో, ఎంపతి అనేది ఏమిరా అంటే యూ గెట్ ఇంటూ దేర్ షూస్ అన్నట్టు. ఒకవేళ నాకే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా జరుగుతదన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తేలు కరిసిందన్నట్టు ఒకడికి. మనం చూస్తాం. ఓహ్! ఐయామ్ వెరీ సారీ అని చెప్తామన్నట్టు. దట్ ఈస్ సింపతి. అయ్యో! నీకిలా అయిందా? తేలు కరిసిందా? నొప్పిగా ఉందా? అని మాట్లాడినామనుకోండి దట్ ఈస్ సింపతి. ఎంపతి అంటే ఏమరా అంటే యూ యూ ఆర్ అఫ్రైడ్ యాక్చువల్లీ. మీరు భయపడుకునేస్తారు. ఒకవేళ నాకే తేలు కరిస్తే ఏమవుతది? అనేటటువంటి ఫీలింగ్ వస్తది చూడండి ఎంపతి. అంటే ఇప్పుడు జనరల్‌గా మీరు సినిమాకి పోతారు గదా! సినిమాకి పోయినప్పుడు ఒక్కోసారి హీరో ఫైటింగ్ చేసినప్పుడు మీరు గూడా హీరోలాగా ఫీల్ అయిపోతుంటారు. మీరు గూడా మీరే వాడిని కొడుతున్నట్టుగా ఫీల్ దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. అదేవిధంగా వాళ్ళు ఏదో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి అండ్ యూ ఫీల్ వెరీ సాడ్. మీ కళ్ళల్లో గూడా నీళ్లొచ్చేస్తాయన్నట్టు. ఎందుకంటే మీరే ఆ పరిస్థితిలో ఉంటే ఏమైతుందో వి ఐడెంటిఫై అవర్ సెల్వ్స్. ఓకే. దాన్ని ఎంపతి అంటారు. సో, ఈ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఏం చేస్తుందంటే క్రియేట్స్ ఎంపతి అండ్ కనెక్షన్. ఓకే. ఆ ఆడియన్స్ వాళ్ళు దే ఎంపథైజ్ విత్ అస్. ఓకే. అండ్ దే ఫీల్ ద ఎమోషన్ ఆఫ్ అవర్స్. మన ఎమోషన్‌ని వాళ్ళు గూడా ఫీల్ అవుతారు. దాన్ని ఎంపతి అంటాం అన్నట్టు. వెరీ సింపుల్‌గా చెప్పాలంటే. అండ్ కనెక్షన్. సో, మనకి ఆడియన్స్‌కి మధ్య కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. దెన్ పాసెస్. పాస్ అంటే ఏమిరా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక సెకండ్ ఇట్లా ఆపుతామన్నట్టు. ఆపాలికి ఏమవుతది? ఆడియన్స్ ఏదైనా పని చేసుకుంటూ ఉంటే, వాళ్ళు మళ్ళీ మన వైపుకి తిరుగుతారు. సో, దాన్నే పాస్ అని చెప్తామంట. ఎంఫసైజెస్ కీ పాయింట్స్ అండ్ అలౌస్ ఆడియన్స్ టు అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఎంఫసైజెస్ కీ పాయింట్స్ అండ్ అలౌస్ మన కీ పాయింట్స్ చెప్పేటప్పుడు కొద్దిగా చిన్న పాస్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పాలనుకున్నప్పుడు, ఆ కీ పాయింట్ ముందర కొద్దిసేపు గ్యాప్ ఇస్తామన్నమాట. ఒక సెకండో, 2 సెకండ్‌లో గ్యాప్ అనేది ఇస్తాం. సో, దట్ వాట్ డస్ ఇట్ డూ? ఇట్ ఎంఫసైజెస్ ద కీ పాయింట్స్. అంటే మేక్స్ ఇట్ టెల్స్ ఇండైరెక్ట్‌లీ వాళ్ళకు ఆడియన్స్‌కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంటు. ఓకే. నోట్ డౌన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్పేస్ ఇచ్చినామంటే, ఒక చిన్న పాస్ ఆపినామంటే మన స్పీచ్‌ని కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నాట్ ఈవెన్ 1 సెకండ్, సమ్‌టైమ్స్ ఈవెన్ 1 సెకండ్ ఆపామనుకో ఓహ్! ఏదో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు అనేది ఆడియన్స్‌కి అర్థమైపోతది. అండ్ దే ట్రై టు అబ్జార్బ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బిల్డ్స్ యాంటిసిపేషన్ క్రియేట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. అదేవిధంగా యాంటిసిపేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ అడుగుతా ఉంటాడు. మీకు తెలుసా ఈరోజు ఇంపార్టెంట్ ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏమో తెలుసా మీకు? అని ఒక సెకండ్ ఆపినామనుకోండి. వాళ్ళ యాంటిసిపేషన్ అంటే దే థింక్ అబౌట్ ఇట్.
దే ట్రై టు వాట్ ఈస్ దట్, దే ట్రై టు గెట్ ద ఆన్సర్. ఆ ప్రశ్నకి సమాధానం వెతకడానికి ప్రయత్నం, అంటే వాళ్ళ మెదడు పని చేయడం మొదలు పెడతాడంట. సో దాన్ని యాంటిసిపేషన్ అంటే ఇన్ అడ్వాన్స్ అని. యాంటిసిపేషన్ అంటే ఇన్ అడ్వాన్స్, ముందుగానే ఊహించడము. మనం సినిమా చూస్తుంటాం కదా, సినిమా చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓ నెక్స్ట్ సీన్లో ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది, నెక్స్ట్ వాడు చచ్చిపోతాడు, నెక్స్ట్ వాడే గెలుస్తాడు, ఇట్లా మనం ముందుగానే ఊహించుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అది కరెక్ట్ అయితే కన్నా సంతోషపడతాం, కరెక్ట్ కాకపోతే అయ్యో ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరగకూడదు కదా అని అనుకుంటాం అన్నట్టు. ఓకే, జనరల్గా ఒక సినిమా బాగా సక్సెస్ కావాలంటే ఏం జరగాలంటే ఆ ఆడియన్స్ యొక్క ఊహాశక్తికి అనుగుణంగా సినిమా నడవాలి. అప్పుడే సినిమా చాలా బాగుందంటాం మనం. ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే సినిమా ఉంది, మనం చూస్తూ ఉంటాం సినిమా చూస్తున్నాం, ఓకే నెక్స్ట్ సీన్లో ఇది జరుగుతుంది అని అనుకుంటాం. అలా జరిగింది అనుకోండి, ఆ సినిమా బాగుందని అర్థం. ఒకవేళ అలా జరగలేదనుకుంటే "ఆ, ఏం సినిమా ఇది, గబ్బు సినిమా, ఏదో ఒకటో రెండు చోట్ల అయితే పర్లేదు, ప్రతి చోట అలాగే ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ సినిమా బాగాలేదు అని చెప్తామన్నట్టు." సో కాబట్టి ఈ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మనం యాంటిసిపేషన్, వాడు ముందుగానే ఊహించుకోవడానికి అవకాశము ఇస్తుంది అన్నట్టు. ఏది, ఈ పాస్ అనేది డెమాన్స్ట్రేట్స్ థాట్ఫుల్నెస్ అండ్ కంట్రోల్. అదేవిధంగా థాట్ఫుల్నెస్, ఆలోచన, వాడిని సొంతంగా ఆలోచించే విధంగా ఈ పాస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ కంట్రోల్. దెన్ జెస్చర్స్. జెస్చర్స్ అంటే ఏంటి, సైగలు. జెస్చర్స్ అంటే ఏంటి, సైగలు చేయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఊపడం కావచ్చు, ఈ షేక్ హ్యాండ్ కూడా కావచ్చు, లేకపోతే కళ్ళు ఎగరేయడం కావచ్చు, కనుబొమ్మలు ఎగరేయడం కావచ్చు. వీటన్నిటిని మనం జెస్చర్స్ అనుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా వేళ్ళతో మనం జెస్చర్స్ చేస్తూ ఉంటాం. ఓకే, వేలు చూపించడము, ఇవన్నీ కూడా జెస్చర్స్ అంట. యాడ్స్ ఎంఫసిస్ టు స్పోకన్ వర్డ్స్. సో ఇది కూడా ఏం చేస్తుంటే మనం మాట్లాడే మాటల యొక్క ఇంపార్టెన్స్ని పెంచుతూ ఉంటున్నట్టు. ఎన్హాన్సెస్ విజువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. అదేవిధంగా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఆ విజువల్ అండర్స్టాండింగ్ అంటే వాడు ఊహించుకుంటాడు, వాడి కళ్ళ ముందు కనిపించాలి. కనిపించాలంటే మనం ఈ జెస్చర్స్ ద్వారా మనం జెస్చర్స్ అనేటివి ఉపయోగపడతాయి. డెమాన్స్ట్రేట్స్ ఎంతూజియాజం అండ్ ఎంగేజ్మెంట్. అదేవిధంగా వాళ్ళలో డెమాన్స్ట్రేట్స్ ఎంతూజియాజం, మనం ఎంత స్పీకర్ ఎంత ఎంతూజియాజంగా ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఆడియన్స్ ఎంత ఎంగేజ్మెంట్లో ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, వీటి యొక్క ఎఫెక్ట్ ఏముంది, వీటి యొక్క ఇంపాక్ట్ ఏముంది, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పాం. దెన్ సిగ్నిఫికెంట్ నాన్ వర్బల్ రిమార్క్స్. సో వీటి వల్ల ఏమేమి ఉంటాయని చూద్దాం. రిమార్క్స్ అండి. మెయింటైనింగ్ స్ట్రాంగ్ ఐ కాంటాక్ట్ వైల్ డిస్కసింగ్ ఏ పర్సనల్ సక్సెస్ స్టోరీ కన్వేస్ ఆథెంటిసిటీ అండ్ ప్రైడ్. మన సొంత సక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి పోతాం, ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు ఏమేమి సాధించారు అని చెప్తూ ఉంటారండి. అప్పుడు ఐ కాంటాక్ట్ అనేది ఏం చేస్తామంటే ఇట్ షోస్ ఆథెంటిసిటీ అండ్ ప్రైడ్. మీలో ఉన్నటువంటి సంతోషము, ప్రైడ్ అంటే గర్వము అని కాదు, అఫ్ కోర్స్ నేను చాలా గర్వపడుతున్నాను, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని చెప్తాం కదా, అటువంటి గర్వం అన్నట్టు. అంతే, అహంకారం కాదు. ఆథెంటిసిటీ అంటే మనం చెప్తున్నది నిజమా అబద్ధమా, మనలో నిజాయితీ ఎంత ఉంది, ఇదంతా కూడా ఐ కాంటాక్ట్ వల్ల సాధ్యమవుతుంది. యూజింగ్ ఏ రైజ్డ్ ఐబ్రో అంటే కనుబొమ్మలు పైకెత్తడం, అండ్ ఏ స్లైట్ స్మైల్, చిన్నగా స్మైల్, పెద్దగా సౌండ్ వచ్చే విధంగా కాదు. వెన్ షేరింగ్ ఏ సర్ప్రైజింగ్ స్టాటిస్టిక్ యాడ్స్ ఇంట్రూగ్ అండ్ ఎంగేజ్మెంట్. ఏదైనా ఒక డేటా చెప్తున్నప్పుడు మీకు తెలుసా, ఓకే మన దేశంలో ఎంతమంది ఆడపిల్లలకి మైనర్గా ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయిందో మీకు తెలుసా, సంవత్సరానికి ఎన్ని పెళ్ళిళ్ళు అటువంటివి జరుగుతున్నాయి, చైల్డ్ మ్యారేజెస్ ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసా అన్నప్పుడు మనం కళ్ళు పైకెత్తాం అనుకోండి, వాడు అది దట్ దట్ యాడ్స్ టు ద మీనింగ్ అన్నట్టు. ఓకే, అండ్ స్లైట్ స్మైల్, చిన్న స్మైల్, ఏదైనా సర్ప్రైజ్ ఏదైనా చెప్పినాం అనుకోండి, మీకు తెలుసా నిన్న ఏం జరిగిందో, ఓ చిన్న స్మైల్, అది నిన్నేదో ఒక చాలా వింత ఇన్సిడెంట్, చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది మీకు తెలుసా అనిందే మనం చిన్న స్మైల్, రేజ్ ఐబ్రో. ఓకే, ఇవి హెల్ప్ చేస్తాయి అన్నట్టు. దెన్ పాసింగ్ బిఫోర్ ఎ కీ స్టేట్మెంట్. ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ముందర మన మాటలు ఆపడం. పాస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనం మాట్లాడుతూ ఉంటాం సడన్గా, ఇప్పుడు చూడండి నేను ఆపా కదా, ఈ విధంగా ఆపడం అన్నది దీన్ని పాస్ అనేది అంటాం. అండ్ హియర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, బిల్డ్స్ యాంటిసిపేషన్. యాంటిసిపేషన్ అంటే కూడా మీకు ముందే చెప్పాను. మీకు యాంటిసిపేషన్ అంటే ముందుగా ఊహించుకోవడం, ఏం జరుగుతుంది, ఓకే, ఇన్ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు. అండ్ హైలైట్స్
క్రూషియల్ ఇన్ఫర్మేషన్, అదే క్రూషియల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మనం హైలైట్ చేయబోతాం అన్నమాట. కొద్దిగా పాస్ ఇచ్చామనుకోండి, ఓ ఓకే నెక్స్ట్ చెప్పే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయి ఉండొచ్చు అని ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. యూజింగ్ ఓపెన్ హ్యాండ్ జెస్చర్స్, ఇంకా ఓపెన్ హ్యాండ్ జెస్చర్స్ అంటే చేతులు ఊపడము, చేతులు పైకెత్తడము, ఇవన్నీ కూడా జనరల్గా ఈ పబ్లిక్ స్పీచ్ ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ మాట్లాడుతుంటారు చూడండి, ఫాదరు వీళ్ళంతా చేతులు పైకెత్తి ఊపుతూ అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే దాన్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం. ఓకే, అంటే ఆడియన్స్ పూర్తిగా వాడు చెప్పేది వినాలి అనే ఉద్దేశంతో ఇటువంటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు కూడా చేతులు ఊపుతుంటారు, థమ్స్ అప్ చూపిస్తూ ఉంటారు, 2000 బాబు చంద్రబాబు నాయుడు అయితే 2000 చూపిస్తారు. ఓకే, ఎన్టీ రామారావు ఓ ఫేమస్, మీరు అప్పుడు పుట్టి ఉండరు, మీకు తెలుసో తెలియదు, ఎన్టీ రామారావు స్పీచెస్ వర్ వెరీ ఫేమస్. ఓకే, ఇప్పుడుండే ఎన్టీఆర్ కాదు, ఓకే సీనియర్ ఎన్టీఆర్ చాలా ఫేమస్. అతని ఎడం చేయిని ఎక్కువగా వాడు ఎడం చేయి పైకెత్తి అక్కల్లారా తమ్ముళ్ళారా చెల్లెల్లారా అని అన్నాళ్ళకి అందరూ ఓ అని చప్పట్లు కొట్టేవాళ్ళు అన్నట్టు. సో అతన్ని జెస్చర్స్ అన్నట్టు ఈ చేతుల ద్వారా చేయడం ఇవన్నీ కూడా. డిస్క్రైబింగ్ కొలాబరేషన్ డెమాన్స్ట్రేట్స్ ఇంక్లూజివిటీ అండ్ ఓపెన్నెస్. సో ఇంక్లూజివిటీ అంటే మీరంతా నా వాళ్ళు, నా ఫ్రెండ్ అనే విధంగా ఈ జెస్చర్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే వాళ్ళని మనతో పాటు ఎంగేజ్ చేయడం. దెన్ లీనింగ్ స్లైట్లీ ఫార్వర్డ్ డూయింగ్ ఏ హార్ట్ ఫెల్ట్ స్టోరీ సిగ్నల్స్ ఎంగేజ్మెంట్ అండ్ కనెక్షన్ విత్ ఆడియన్స్. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ విషయం, ఒక ఎమోషనల్ విషయం చెప్పేటప్పుడు కొద్దిగా మనం బాడీని కొద్దిగా ముందుకు వంచడం అన్నట్టు. అది చెప్తుంది ఏదో ఇంపార్టెంట్, ఏదో చెవులో మనం చెప్తాం చూడండి ఇంపార్టెంట్ విషయం, అది జెస్చర్ అన్నట్టు. ఓకే, ఇది ఇప్పుడు నేను ఏదో మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అని ఆ జెస్చర్ ఏది కొద్దిగా మన బాడీని ముందుకు జరపడం ద్వారా అది వాళ్ళకి అర్థమవుతా అంట. లీనింగ్ స్లైట్లీ అయిపోయింది. స్లో డెలిబరేట్ పేసింగ్ వైల్ డిస్కసింగ్ ఏ సీరియస్ టాపిక్ కన్వేస్ గ్రావిటీ అండ్ థాట్ఫుల్నెస్. అదేవిధంగా స్లో డెలిబరేట్ పేసింగ్, మెల్లగా ఒక్కోసారి మాట్లాడుతుంటాం మామూలుగా, ఒక్కోసారి ఉన్నట్టుండి మెల్లగా, మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చూడండి, సడన్గా డెలిబరేట్గా కావాలని మన స్పీడ్ తగ్గించేసాం. కన్వేస్ గ్రావిటీ అండ్ థాట్ఫుల్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయము, మీరు ఆలోచించాల్సిన విషయము అని దీని ద్వారా మనము చెప్పగలము. ఓకే, దెన్ పాసింగ్ మేకింగ్ డైరెక్ట్ ఐ కాంటాక్ట్, ఇవన్నీ కూడా పాసింగ్, మేకింగ్ డైరెక్ట్ ఐ కాంటాక్ట్, నాడింగ్, నాడింగ్ అంటే తలకాయ ఊపడము, డ్యూరింగ్ ఏ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ షోస్ యాక్టివ్ లిసనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం స్పీచ్ అయిపోయిన తర్వాత జనరల్గా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది అడుగుతాం. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ అనేది అడుగుతాం అన్నట్టు. అప్పుడు వాడు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మన తలకాయ ఊపామనుకోండి, వాడికి అర్థమవుతుంది నేను అడుగుతున్నది స్పీకర్ వింటున్నాడు అని అర్థమవుతుంది. మనం వినకుండా మొబైల్ చూసుకో అడుగు అన్నామనుకోండి, వాడికి అడగాలనే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు అన్నట్టు ఈ బాడీ లాంగ్వేజ్ విషయాలు ఎంగేజ్ అనేది చేస్తుంది అన్నట్టు. అంటే ఆడియన్స్కి స్పీకర్కి మధ్య ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. లిజనింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆడియన్సెస్ క్వశ్చన్. సో యాక్టివ్ లిజనింగ్, వాడికి అర్థం చాలా యాక్టివ్గా వింటున్నాడు. అదేవిధంగా వీఆర్ రెస్పెక్టింగ్ ఆడియన్స్ క్వశ్చన్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని మనం రెస్పెక్ట్ చేస్తున్నాము అనేది వాడికి అర్థమవుతుంది. అండ్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. మన సమాధానం చెప్పినా చెప్పకపోయినా, మన సమాధానం కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా, వాడు అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా మనం విని ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ అన్నాం అనుకోండి, వాడు చాలా అన్నాడు, వాడు చాలా ఆనందపడిపోతాడు అన్నాడు. దీస్ నాన్ వర్బల్ క్యూస్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ ఏ స్పీకర్స్ మెసేజ్ బై యాడింగ్ ఎమోషనల్ డెప్త్, క్లారిటీ అండ్ ఎంగేజ్మెంట్ టు దేర్ కమ్యూనికేషన్. సో ఇటువంటి నాన్ వర్బల్ క్యూస్ అనేటి వాట్ డస్ ఇట్ డూ, కెన్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ ఏ స్పీకర్స్ మెసేజ్, స్పీకర్ యొక్క మెసేజ్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే ఇంప్రూవ్ చేస్తుంది, ఎన్రిచ్ చేస్తుంది బై యాడింగ్ ఎమోషనల్ డెప్త్. ఎమోషన్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది, క్లారిటీ అంటే క్లియర్గా మనకి మెసేజ్ అర్థమవుతుంది, అండ్ ఎంగేజ్మెంట్ టు దర్ కమ్యూనికేషన్. అదే ఎంగేజ్ చేస్తాము అంటే వాళ్ళ ఆడియన్స్ మనం చెప్పేది ప్రతి పదము వినడానికి ఈ నాన్ వర్బల్ క్యూస్ అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి అనేది ఆన్సర్ అన్నారు. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెకండ్ క్వశ్చన్, సెకండ్ essay type question. Then we'll go to the third one. I think this is the last one. Questions like yes, this is the last one. Let us read the question. Watch a silent film. సైలెంట్ ఫిలిం చూడాలట, అంటే డైలాగ్స్ ఉండకూడదు. మీకు తెలుస్తుంది, కమల్ హాసన్ది ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు ఏదో ఉందన్నట్టు, ఐ డోంట్ రిమెంబర్. దాంట్లో నో డైలాగ్స్, డైలాగ్స్ అనేటివి లేవు, ఒక్క డైలాగ్ కూడా లేదన్నట్టు. మొత్తం అంతా సైగలే, మొత్తం నాన్ వర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్,
ఇవే మనకు కనిపిస్తాయి అన్నట్టు. సో అదేవిధంగా కొన్ని మేబీ ఒక 60 years 70 years మొట్టమొదట సినిమా స్టార్ట్ అయినప్పుడు మూకీ సినిమాలు అనేవాళ్ళు. మీరు అసలు విని కూడా ఉండరు. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు మూకీ సినిమా అంటే ఈ ఆడియోని రికార్డ్ చేసే టెక్నాలజీ లేకుండా ఓన్లీ ఇది మాత్రమే, ఇది బొమ్మలు మాత్రమే కనిపించేటివి. సో ఈ సినిమా ఎలా నడిచేది అంటే పూర్తిగా నాన్ వర్బలే అన్నట్టు. ఓకే, మన తెలుగులో కూడా అటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. బట్ అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయంట. ఇంగ్లీష్ సినిమాలు అని పేరు ఏం పేరు మర్చిపోయావు. ఒక ఉమ్, పూర్తి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, సినిమా మొత్తానికి కమెడియన్ ఉన్నాడు కదా, అతని పేరు ఏమో పేరు ఉంది మర్చిపోయినాను. ఒకసారి సడన్ గా గుర్తురావు. అతని సినిమాలు చూస్తే మీరు చాలా మంది చూసే ఉంటారు. పేరేం పేరు అతని కమెడియన్, ఇంగ్లీష్, చాలా సినిమాలు ఉన్నాయంట. ఓకే, అటువంటి సినిమాలు చూస్తే యాక్టర్స్ రిలై హెవీలీ ఆన్ నాన్ వర్బల్ క్యూస్. సో వాళ్ళు ఆడియో ఆడియో ఉండదు కాబట్టి, డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ టు డిపెండ్ హెవీలీ ఆన్ నాన్ వర్బల్ క్యూస్. అంటే ఈ బాడీ లాంగ్వేజ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు టు కన్వే అండ్ ఎంఫసైజ్ దేర్ ఇంటెంట్. సో వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వీటిపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఓకే, సారీ, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ టు కన్వే అండ్ ఎంఫసైజ్ దేర్ ఇంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ అబ్జర్వేషన్. సో మీ ఇది చూసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసి, డూ యూ థింక్ దట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ వర్బల్ కమ్యూనికేషన్? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అది వర్బల్ కమ్యూనికేషన్ అంత పవర్ఫుల్లా కాదా? షేర్ యువర్ వ్యూస్. ఓకే, నౌ లెట్ us సీ ద ఆన్సర్. దీంట్లో చూసామంటే మనం మొత్తం క్వశ్చన్స్ని పార్ట్స్గా ఏం చేయలేదు, మొత్తం 6 పాయింట్స్ తీసుకున్నాం అన్నట్టు. ఓకే, ఇది ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో ఉన్నట్టుగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం అన్నట్టు. సో ఇవి కూడా సేమ్ ఉంటాయి, కొద్దిగా మనం చేంజెస్ చేస్తాం అన్నట్టు. ద ఆబ్సెన్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్, ఎక్కడైతే వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఉండదో యాక్టర్స్ రిలై హెవీలీ ఆన్ నాన్ వర్బల్ క్యూస్ టు కన్వే అండ్ ఎంఫసైజ్ దర్ ఇంటెంట్. సేమ్ ఇంత క్వశ్చన్లో ఉండేదే రాసామన్నట్టు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎన్కంపాసెస్ ఏ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్. సో ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఏమేమి ఉంటాయి అంటే ఇంక్లూడింగ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ అండ్ టోన్ ఆఫ్ వాయిస్. హియర్ ఈస్ హౌ యాక్టర్స్ యూజ్ దీస్ హ్యూస్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. నౌ లెట్ us see the మొత్తం 6 పాయింట్స్ అనుకున్నాం కదా, ఈ 6 పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, tone of voice, and then props and objects. Let us see first one, facial expression. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యాక్టర్స్ manipulate their facial muscles to convey emotions and intentions. సో manipulate అంటే they change their facial muscles, మన ఫేస్లో ఉన్నటువంటి మజిల్స్ని కాంట్రాక్ట్ చేయడము, పెంచడము, ఇవన్నీ కూడా మనం కూడా చేస్తుంటామండి. దీని ద్వారా మన ఎమోషన్స్ని కన్వే చేస్తారు ఎవరు? యాక్టర్స్. ఏ స్మైల్ కెన్ కమ్యూనికేట్ హ్యాపీనెస్, ఒక చిన్న స్మైల్ అన్నట్టు ఇట్ కమ్యూనికేట్స్ హ్యాపీనెస్. వైల్ ఏ ఫరోడ్ బ్రో కెన్ ఇండికేట్ కన్ఫ్యూజన్. అదే ఫరోడ్ అంటే ఈ ఐ దాన్ని ఏమంటే కనుబొమ్మల్ని ముడుచుకోవడం అనేది ఏం చేస్తుంది? కన్ఫ్యూజ్డ్, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదంటే మనం కనుబొమ్మలు కొద్దిగా కాంటాక్ట్ చేస్తాం అన్నట్టు. దీస్ ఎక్స్ప్రెషన్స్ హెల్ప్ ద ఆడియన్స్ కనెక్ట్ ఎమోషనల్లీ. సో ఎమోషనల్గా ఈ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు దీని ద్వారా విత్ ద క్యారెక్టర్స్ అండ్ అండర్స్టాండ్ దేర్ అండర్లయింగ్ మోటివేషన్స్. సో వాళ్ళ అండర్లయింగ్ మీనింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, ఇవన్నీ కూడా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా 10 minutes ఉంది. దెన్ జెస్చర్స్, ఫిజికల్ మూవ్మెంట్స్ అండ్ జెస్చర్స్ సచ్ యాజ్ పాయింటింగ్, వేవింగ్ ఆర్ బెకానింగ్ కెన్ కన్వే యాక్షన్స్ డైరెక్షన్. అదే ఫిజికల్ మూవ్మెంట్స్, జెస్చర్స్ అంటే చేతులతో పిలవడము, చేతులు పైకెత్తడము, ఇవన్నీ కూడా జెస్చర్స్ అని చెప్పుకున్నాం. సచ్ యాజ్ పాయింటింగ్ అంటే వేలెత్తి చూపించడం, వేవింగ్ అంటే చేతులు ఊపడం, ఆర్ బెకానింగ్ అంటే పిలవడం. ఓకే, పిలవడం అంటే నోటితో కాదు, చేతులతో మనం వేళ్ళు ఇట్లా పైకి ఎత్తిట్టినా కదా, దాన్ని బెకానింగ్. కెన్ కన్వే యాక్షన్స్, డైరెక్షన్స్ అండ్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా ఇట్ కెన్ షో అవర్ యాక్షన్స్, డైరెక్షన్స్ అండ్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్, అన్ యాక్టర్ రైజింగ్ దేర్ హ్యాండ్ టు దేర్ మౌత్ మైట్ సిగ్నల్ సీక్రసీ ఆర్ కాంటెంప్లేషన్. సడన్గా ఉన్నటువంటి నోటిపైన వేలు పెట్టుకున్నాను అనుకోండి, అంటే ఏదో సీక్రెట్ ఉంది, ఏదో చాలా ఇంపార్టెంట్ ఆలోచిస్తున్నాడు అనే అర్థం కూడా వస్తుంది అన్నట్టు. ఓకే, జెస్చర్స్. సో మనం కూడా ఇవన్నీ వాడుతూ ఉంటాం ఒక డైలీ బేసిస్లో. బట్ యాక్టర్స్ దే యూజ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ.
దెన్ బాడీ లాంగ్వేజ్, పోస్చర్ అంటే మనం కూర్చున్న నిలబడుకున్న పొజిషన్, మనం ఎలా కాళ్ళు ఎలా పెట్టాం, చేతులు ఎలా పెట్టాం, దీన్ని పోస్చర్ అంటాం. అంటే పొజిషన్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పుకోవచ్చు. దెన్ స్టాన్స్ అంటే మనం ఏ విధంగా నిలబడుకున్నాము. అండ్ మూమెంట్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇంటూ క్యారెక్టర్స్ స్టేట్ ఆఫ్ మైండ్. సో మన కదలికలు ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, అంటే ఆ యాక్టర్ యొక్క ఆ మైండ్ ఎలా ఉంది, సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, టెన్షన్గా ఉన్నాడా. టెన్షన్గా ఉండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాం అన్నట్టు. అదేవిధంగా చాలా స్లోగా మూవ్ అవుతుంటే చాలా ఆరాంగా హ్యాపీగా ఉన్నాడు, నో స్ట్రెస్ అన్నట్టు. ఇక స్లౌచ్డ్ పోస్చర్ అంటే అది కొద్దిగా వంగినటువంటి పోస్చర్ మైట్ ఇంప్లై డిఫీట్ ఆర్ సాడ్నెస్. కొద్దిగా బాడీ వంగి ఉన్నిందనుకోండి, ఏదో వాడు ఓడిపోయినాడు లేదంటే సాడ్గా ఉన్నాడు అని చెప్తున్నాడు. వైల్ ఏ కాన్ఫిడెన్స్ స్ట్రైడ్ మైట్ ఇండికేట్ డిటర్మినేషన్ ప్రైడ్. కాన్ఫిడెన్స్ స్ట్రైడ్ అంటే వాక్ అన్నట్టు. కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ పోతున్నాను అనుకోండి, అదేం చెప్తుంది, డిటర్మినేషన్ ఆర్ ప్రైడ్. ఓకే, అతను చాలా డిటర్మిన్డ్గా ఉన్నాడు అంటే సాధించాలి, ఇది సాధించాలి అని చాలా ఖచ్చితంగా డిటర్మినేషన్తో ఉన్నాడు. ఆర్ ప్రైడ్ అంటే గర్వంతో ఉన్నాడు. ఇటువంటి చాలా ఎమోషన్స్ అనేటివి ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా వస్తాయి. దెన్ ఐ కాంటాక్ట్, డైరెక్ట్ ఆర్ అవర్టెడ్ ఐ కాంటాక్ట్ కెన్ కమ్యూనికేట్ వేరియస్ థింగ్స్. డైరెక్ట్గా మన కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడడం. అవర్టెడ్ అంటే కళ్ళు బయట పెట్టడం, అంటే తిప్పుకోవడం. ఇట్ కమ్యూనికేట్స్ వేరియస్ థింగ్స్, ఎన్నో విషయాల్లో చెప్తాయి అన్నట్టు ఐ కాంటాక్ట్ అనేది. స్టడీ ఐ కాంటాక్ట్ కెన్ ఇండికేట్ కాన్ఫిడెన్స్. స్టడీగా ఉండింది అనుకోండి, వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడితే ఇట్ షోస్ అవర్ కాన్ఫిడెన్స్, ట్రూత్ఫుల్నెస్, నిజాయితీ, ఆర్ ఇంటెన్సిటీ. వైల్ అవాయిడింగ్ ఐ కాంటాక్ట్ మైట్ సజెస్ట్ షైనెస్, గిల్ట్ అండ్ ఎవేజివ్నెస్. అదేవిధంగా అవాయిడింగ్ ఐ కాంటాక్ట్ అంటే ఎక్కడ పక్కన చూసి మాట్లాడినాం అనుకోండి, వాట్ డస్ ఇట్ షో? ఇట్ షోస్ అవర్ షైనెస్ అంటే సిగ్గుపడ్డం, గిల్ట్ ఏదో తప్పు చేశాననే భావన, ఎవేజివ్నెస్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇవన్నీ కూడా ఇవి చెప్పగలదు. దెన్ టోన్ ఆఫ్ వాయిస్, ఆల్దో నాన్ వర్బల్ టోన్ ఆఫ్ వాయిస్ ఈస్ క్రూషియల్. ఇన్ఫ్లెక్షన్స్, ఓకే, మన టోన్ అంటే చెప్పాం కదా, హై పిచ్, లో పిచ్ ఇదన్నట్టు. ఆల్దో నాన్ వర్బల్, ఇది కూడా నాన్ వర్బలే. అంటే ఇక్కడ పదాలు ఉన్నా కూడా పదాలు కాదు, హౌ వీఆర్ స్పీకింగ్, ఎలా మాట్లాడుతున్నాం. హై పిచ్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా కోపంగా ఉన్నాం అనుకోండి, హై పిచ్లో మాట్లాడతాం. చాలా కాన్ఫిడెంట్గా ఉంటే నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు. సంతోషంగా ఉంటే ఓ రకంగా మాట్లాడతాం అన్నట్టు. ఇవన్నీ కూడా దీన్ని కూడా ఓ రకంగా నాన్ వర్బల్ అనేది చెప్తాం అన్నట్టు. Tone of voice is crucial. Inflections, pitch, and rhythm can convey emotions. So, inflections, pitch, rhythm. ఇవేం చేస్తాయి అంటే మన ఎమోషన్స్ని, యాటిట్యూడ్స్ని, ఇంటెన్షన్స్ని సజెస్ట్ చేస్తాయి. ఏ జెంటిల్ సూదింగ్ టోన్ మైట్ ఇండికేట్ కంఫర్ట్ ఆర్ ఎంపతి. ఇప్పుడు ఎవరికైనా మనం సముదాయించినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. వైల్ ఏ షార్ప్ ఫోర్స్ఫుల్ టోన్ మైట్ కన్వే యాంగర్ ఆర్ అథారిటీ. అదేవిధంగా కొద్ది గట్టిగా మాట్లాడితే మనం కోపంగా ఉన్నామనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ టోన్ ఆఫ్ వాయిస్ అనేది కూడా వన్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్. దెన్ ప్రాప్స్ అండ్ ఆబ్జెక్ట్స్, యాక్టర్స్ కెన్ యూజ్ ఆబ్జెక్ట్స్ టు ఎన్హాన్స్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఏ క్యారెక్టర్ హోల్డింగ్ ఏ ఫ్లవర్, ఇదేమన్నా అంటే ప్రాప్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే మనము కొన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, కొన్ని ఫ్లవర్స్, ఎందుకంటే మాటలు లేవు కాబట్టి కొన్ని వస్తువుల ద్వారా కమ్యూనికేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్యారెక్టర్ హోల్డింగ్ ఏ ఫ్లవర్ మైట్ ఇంప్లై రొమాన్స్ ఆర్ సెంటిమెంటాలిటీ, వైల్ క్లెంచింగ్ ఎ ఫిస్ట్ మైట్ సింబలైజ్ డిటర్మినేషన్ ఆర్ యాంగర్. సో వాడు ఫ్లవర్ పట్టుకొని చాలా ఆనందంగా ఉన్నాడు అనుకోండి, వాట్ డస్ ఇట్ ఇంప్లై? ఇట్ ఇంప్లైస్ రొమాన్స్ ఆర్ సెంటిమెంటాలిటీ. వైల్ క్లెంచింగ్ ఎ ఫిస్ట్, పిడికిలు బిగించాడు అనుకోండి, ఇట్ షోస్ దట్ ఈజ్ డిటర్మిన్డ్ ఆర్ యాంగర్, మన కోపాన్ని కూడా చూపిస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఓకే ఉన్నటువంటి యాక్టర్స్ యూస్ చేసేటటువంటి డిఫరెంట్ టెక్నిక్స్ అన్నట్టు. దెన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ఇండీడ్ పవర్ఫుల్ అండ్ ఆఫన్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ యాజ్ వర్బల్ కమ్యూనికేషన్. సో కాబట్టి ఈ నాన్ వర్బల్ వర్బల్ కమ్యూనికేషన్ ఎంత పవర్ఫుల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా అంతే పవర్ఫుల్. క్వశ్చన్లో అదే కదా అడిగిండేది లాస్ట్లో. ఇట్ కెన్ కన్వే ఎమోషన్స్ అండ్ న్యూయాన్సెస్ దట్ వర్డ్స్ మైట్ స్ట్రగుల్ టు ఎక్స్ప్రెస్. సో మనం కొన్ని పదాలతో ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి విషయాల్ని నాన్ వర్బల్ ద్వారా చాలా ఈజీగా కన్వే చేయొచ్చు. సటిల్ నాన్ వర్బల్ క్యూస్ కెన్ ఇవోక్ ఎంపథీ, కనెక్ట్ ద ఆడియన్స్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ యాంప్లిఫై ద ఎమోషనల్ రెజొనెన్స్ ఆఫ్ ఎసెస్. ముఖ్యంగా ఎమోషన్స్ అనేటివి మనం పదాల కంటే నాన్ వర్బల్ ద్వారానే చాలా ఈజీగా కన్వే చేయొచ్చు, వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇన్ మెనీ కేసెస్ నాన్ వర్బల్ క్యూస్ ఆర్ యూనివర్సల్ అండ్ కెన్ ట్రాన్సెండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇంకోటి అంటే ఈ నాన్ వర్బల్ క్యూస్ అంటే యూనివర్సల్,
అంటే ఒక భాషతో సంబంధం లేదు, ఎవరైనా అర్థం చేసుకోగలరు. లాంగ్వేజ్ బ్యారియర్స్ని ఇది అధిగమించగలదు, మేకింగ్ దెమ్ యాక్సెసిబుల్ టు డైవర్స్ ఆడియన్సెస్. సో ఎవరైనా సరే, ఈవెన్ జర్మనీ వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, మన వర్బల్తో మనం మాట్లాడలేం, కానీ నాన్ వర్బల్తో చాలా ఈజీగా మనం బాధల్ని, మన కష్టాలని కన్వే చేయొచ్చు అన్నాడు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అ వైటల్ టూల్ ఫర్ యాక్టర్స్ టు కన్వే ఇంటెంట్ ఇమోషన్స్. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ముఖ్యంగా యాక్టర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాడు. అండ్ డెప్త్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వర్బల్ ముఖ్యంగా వర్బల్ డైలాగ్ అనేది డైలాగ్స్ అనేటివి లేవు అన్నప్పుడు ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి ద్వారానే వాళ్ళు మొత్తం కథ అంతా నడిపించాలి, వాళ్ళ కమ్యూనికేషన్ అనేది నడిపించాలి. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ మీన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ దట్ ఎన్రిచెస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ పర్ఫార్మర్స్ అండ్ ఆడియన్సెస్. అదేవిధంగా ఇది ఒక పవర్ఫుల్ టూల్ ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్లో. సినిమా అంటే స్టోరీ టెల్లింగే కదా, దట్ ఎన్రిచెస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎన్రిచ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫర్ బోత్ పర్ఫార్మర్స్ అండ్ ఆడియన్సెస్. ఇద్దరికి, పర్ఫార్మర్స్ కూడా అది ఎన్రిచ్ చేస్తుంది, ఆడియన్సెస్ కూడా ఎన్రిచ్ చేస్తుంది. సో దీంతో మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ అయిపోయి చేసాం. ఇంకా లాస్ట్ది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, ఇది మనకు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్లో ఈ మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది తప్పు అంటే 3 కరెక్ట్ ఉంటాయి, 1 తప్పు ఉంటుంది. ఆ 1 ఏది? సో ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. The loudness or tone of your voice, the clarity with which you speak, and your choice of words are all factors that can influence the effectiveness of verbal communication. ఇవన్నీ కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో భాగాలు కదా. లౌడ్నెస్ అంటే టోన్ ఆఫ్ యువర్ వాయిస్. ఓకే, ఇవన్నీ కూడా నాన్ వర్బల్ క్యూస్. ద క్లారిటీ విత్ విచ్ యూ స్పీక్ అండ్ యువర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్, చాయిస్ ఎటువంటి పదాలు వాడుతున్నాము, ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్. కరెక్టే కదా, వర్బల్ కమ్యూనికేషన్లో ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. ద క్వాలిటీ ఆఫ్ ద వర్డ్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ద క్వాలిటీ ఆఫ్ ద వర్డ్స్ యొక్క క్వాలిటీ అనేది ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎఫెక్టివ్. అంటే మనం ఒక్కో చోట ఒక రకమైన పదాలు వాడతాం అన్నట్టు. సో ఇది కూడా కరెక్టే. వర్బల్ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్లీ టేక్ ప్లేస్ ఓన్లీ అమంగ్ ఇండివిజువల్స్ హూ షేర్ పర్టికులర్ లాంగ్వేజ్. ఇంకా వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్, ఇద్దరికి ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ఇది కూడా కరెక్టే కదా, మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇవన్నీ కూడా. అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఐ కాంటాక్ట్ ఆర్ ద కీ వర్బల్ క్యూస్. ఇది తప్పు కదా, ఎందుకంటే ఇది నాన్ వర్బల్ క్యూస్. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ అనేది నాన్ వర్బల్ క్యూస్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వర్బల్ క్యూ అన్నాడు. కాబట్టి ఇది తప్పు. కాబట్టి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమరా అంటే తప్పైందే కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 4th వన్ ఈస్ ఆన్సర్. బాడీ లాంగ్వేజ్ అండ్ ఐ కాంటాక్ట్ ఆర్ ద కీ వర్బల్ క్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే అజర్షన్ 1, అజర్షన్ 2 రెండు సెంటెన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ ఆన్సర్స్ వచ్చి బోత్ అజర్షన్స్ ఆర్ రాంగ్, రెండు తప్పే. ఓన్లీ అజర్షన్ 1 ఈజ్ రైట్, ఒకటి మాత్రమే కరెక్ట్. ఓన్లీ అజర్షన్ 2 ఈజ్ రైట్, రెండోది మాత్రమే కరెక్ట్. బోత్ అజర్షన్స్ ఆర్ రైట్. ఓకే, ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ మోర్ ఆన్ ద సెండర్ దాన్ ద రిసీవర్. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్లో ఎవరు ఇంపార్టెంట్, దాని సక్సెస్, వర్బల్ కమ్యూనికేషన్ సక్సెస్ కావాలంటే ఎవరు ఇంపార్టెంట్ అంటే సెండరే ఇంపార్టెంట్ దాన్ ద రిసీవర్. ఇది ఓ రకంగా కరెక్టే కదా, ఎందుకంటే మనం కరెక్ట్గా మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. బట్ సెండర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ ఆర్ ఏ కామన్ రీజన్ వై కమ్యూనికేషన్ కెన్ ఫెయిల్. డిఫరెన్సెస్ బిట్వీన్ ద లెవెల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అనే డిఫరెన్సెస్ అనేది ఉన్నాయంటే కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కరెక్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండితుడు ఒక పామరుడితో పండిత భాషలో మాట్లాడితే వాడికి అర్థం కాదు, అంటే వాడి అంత లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అనేది ఉండదు, కాబట్టి ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి రెండు